भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్యనీతి దర్పణ శోధపూర్ణ సంస్కరణ. భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి. రాజనీతి సముచ్చయం అనే ఈ చాణక్యనీతి దర్పణములో మనం ప్రథమ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం గుర్తున్నాయి ఎవరికైనా? ఒకటి రెండు చెప్పండి. ఏం చెప్పుకున్నాం? 11 శ్లోకాలు చెప్పుకున్నాం. నిన్న విన్నవాళ్ళు, మొన్న విన్నవాళ్ళు అంటే ఏ ఊర్లో ఉండాలి అనేది చెప్పారు గురుజీ. ఏ ఊర్లో ఉండాలి, ఏ ఊర్లో ఉండకూడదు? ఏ ఊర్లో అయితే ధనవంతుడైన వ్యక్తి ఉండడో, ఏ దేశంలో అయితే, ఏ ఊర్లో అయితే వేదాలను రచించిన విద్వాంసుడు ఉండడో, ఏ దేశంలో గాని రాజు గాని ప్రభుత్వం గాని ఉండదో, వైద్యుడు ఉండడో, నదీ ప్రవాహం ఉండకపోతే ఇట్లాంటి ఊర్లో ఉండొద్దని ఒక శ్లోకం. తెలుగులో అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతేకపారు ఏరుంద్విజుడు చుప్పడక ఉన్నట్టు ఊరు వైద్యుడు అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరున్ ద్విజుడున్. ద్విజుడు ఉండాలి, శ్రోత్రుడు ఉండాలి. ధనిక శ్రోత్రియో రాజా నది వైద్యస్తు పంచమ. 5 ఉండాలి. పంచయత్ర నా విద్యంతే నా తత్ర దివసం వస్యత్. ఒక్కరోజు కూడా ఉండదు అక్కడ. యస్మిన్ దేశే నా సమ్మానో నా వృత్తిర్ నచ బాంధవాః నచ విద్యా ఆగమః కశ్చిత్ తం దేశం పరివర్జేత్. దాన్ని విడిచిపెట్టేసేయండి. ఏ దేశంలో అయితే సన్మానం ఉండదో, ఆదరణ గౌరవ మర్యాదలు ఉండవో, బ్రతకడానికి అక్కడ ఏం ఆధారాలు ఏముండవో, తర్వాత బంధువులు ఆదుకునేవారు ముఖ్యం. కదా బంధువులు అంటే ఆదుకునేవారు ఉండరు, ఆప్త బంధువులు ఉండరు, విద్య ఉండదు, ఆ దేశాన్ని ఆ ప్రదేశాన్ని పరివర్జయేత్ విడిచిపెట్టేసేయండి. ధనం దేని కొరకు సంపాదించుకోవాలి? దేని కొరకు? ధనం ఎందుకొరకు? ఇప్పటి కొరకేనా? ఆపదల కొరకు. ఆపదలు వస్తే కాపాడడానికి అవసరం ధనం. ధనం అంటే ఈ డబ్బు అనుకోకండి. ధనం అంటే డబ్బు మాత్రం అనుకోకండి. సాధనాలే ధనాలు. సాధనాలు ధనాలు. ధనం సాధనం. దానికంటే ఎక్కువ విలువ దేనికి ఇవ్వాలి? ధనానికంటే సాధనాల కంటే ఎక్కువ విలువ దేనికి ఇవ్వాలి? ధర్మానికి ఇవ్వాలి. ధర్మం కాదు, మర్చిపోయారు. నిన్నేం విన్నారు? మహిళలకు ఇవ్వాలి. మహిళలు భార్య. ఆపదార్థే ధనం రక్షేతు. దారాన్
రక్షిత్ ధనైరపి, భార్యకి ఇవ్వాలి. ధనముల ద్వారా, ధనముల ద్వారా ఇక్కడ మహిళలను తల్లులను కాపాడుకోవాలి. అన్నిటికంటే ఎక్కువ దేనికి విలువనివ్వాలి? ఈ తల్లులు, ధనము, సాధనాలు, వీటన్నికంటే ఆత్మరక్షణ. ఆత్మానం సతతం రక్షేతు దారైరపి ధనైరపి, వీరందరికంటే ఎక్కువ ఆత్మ కళ్యాణం, ఆత్మోన్నతి కొరకు ప్రయత్నం చేయాలి. అదే ఆత్మరక్షణ కోసము కులాన్ని, కుటుంబాన్ని, గ్రామాన్ని, యావత్ భూమండలాన్ని కూడా వదలాలని ఒక శ్లోకంలో పెట్టేశారు. ఏమొద్దు, ఏది వద్దు. తర్వాత భయం ఉండాలట. భయం లేకపోతే ఏమవుతుంది? మనిషి అనే వానికి భయం ఉండాలి. ఏ దేశంలో భయం ఉండదో ఆ దేశంలో ఉండకూడదు, స్థిరంగా ఉండకూడదు. అంటే దండనీతి ఉండాలి. తప్పు చేసిన వారికి, అపరాధం, నేరస్తులకు శిక్ష ఉండాలి, దండన ఉండాలి, ఆ భయం ఉండాలి. ఏ దేశంలో అయితే నేరస్తులకు శిక్ష ఉండదో, దండన ఉండదో ఆ దేశంలో ఉండకూడదు. ఏమవుతుంది? దండ భీతి లేకపోతే అందరూ నేరం చేస్తారు, తప్పులు చేస్తారు. మంచి వారు తప్పులు చేస్తారు. ఇప్పుడు ఏమొచ్చేసింది? నీతి ఏమొచ్చేసింది మన దేశంలో? ఒక చట్టం, డైటింగ్ తెలియకముందే తిరగచ్చు కదా. కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి, విదేశీ పద్ధతి అది. తెలియకముందే అబ్బాయి అమ్మాయి తిరగచ్చు, యాత్రలు చేయవచ్చు. భయం లేదు కదా. సహజీవనం చేయవచ్చు, భయం లేదు. ఇప్పుడు ఏమవుతుంది? సహజీవనం చేయవచ్చు, ఆడమగా కలిసి ఉండవచ్చు. దానివల్ల ఏమవుతుంది? అసలు వివాహం అవసరం లేదు కదా అటువంటిప్పుడు. గృహస్థం లేకుండా పోతుంది, గృహస్థాశ్రమం లేకుండా పోతుంది. ఇప్పుడు గమనించండి, సినిమా వాళ్ళని గమనించండి, ఈ ఆటగాళ్లను, రాజకీయ నాయకులను గమనించండి. గొప్ప గొప్ప వారు విడాకులు ఇచ్చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, 4 రోజులు, కొన్ని రోజులు అంతే. సహజీవనం చేస్తున్నారు, భార్యగా భర్తగా. నిజమైన భార్య భర్తలు కాదు, కొన్ని రోజులు కాంట్రాక్ట్ అంతే. దానివల్ల ఏమవుతుంది? వ్యభిచారం అనే పదం కూడా తీసేశారు. ఆ విషయం తెలుసా మీకు? చట్టంలో వ్యభిచారం అనే పదం తీసేశారు. అంటే భయం లేదు. భయం లేకపోతే ఏమవుతుంది? వికారాలు వస్తాయి. ప్రపంచం ఎటు వెళ్తుంది? ఇలా భయం లేకపోతే విచ్చలవిడిగా, అంటే మంచి వారు కూడా చెడిపోతారు, ధార్మికులు అధార్మికులు అయిపోతారు. అందుకే ఇక్కడ ఏమన్నారంటే లోకయాత్ర, భయం, లజ్జ, దాక్షిణ్యం, త్యాగశీలత, పంచయత్ర నా విద్యంతే నా కుర్యాత్ తత్ర సంస్థితి. అక్కడ స్థిరంగా ఉండకూడదు, నివాసం ఉండకూడదు. నా కుర్యాత్ చేయకండి, నివాసం చేయకండి. బంధువులు ఇప్పుడు వీరు బంధువులని ఎప్పుడు తెలుస్తుంది? సేవకుడు మంచి సేవకుడు ఎప్పుడు? పరీక్ష. మిత్రుడు మంచి మిత్రుడు ఎప్పుడు తెలుస్తుంది? ఆ విషయం కూడా 11వ శ్లోకం ఏం చెప్తుంది? పుస్తకాలు ప్రయత్నం చేయండి, PDF తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, దగ్గర ఉంచుకోండి, లేకపోతే కష్టం. ప్రయత్నం చేస్తున్నారా? మునిశేఖర్ గారు మళ్ళీ ఒకసారి PDF పెట్టండి దర్శనకారులో. ఓకే స్వామి, నిన్న పెట్టాను, మళ్ళీ పెడతా స్వామి ఈరోజు. PDF నిన్న పెట్టాను స్వామి, మళ్ళీ పెట్టండి. మీకు చాణక్య నీతి కావాలంటే కొంచెం కష్టపడండి. ఊరికే హరికథలాగా వినాలంటే వినండి. హరికథలాగా వింటున్నారా, నీతిగా వింటున్నారా? కాలక్షేపానికి కబుర్లు, కాలక్షేపానికి హరికథ ఎలా వింటున్నారు? మాట్లాడండి. లేదు గురూజీ, కాలక్షేపం కోసం కాదు, నీతి కోసమే, ధర్మం తెలుసుకోవడం కోసమే. మరి తొందరగా ప్రింట్అవుట్ తీసుకోండి, మరి పుస్తకం దగ్గర ఉంచుకోండి. రాసుకుంటున్నాం. రాసుకోవడం కాదు, ఇలా అర్థం కాదు. పుస్తకం దగ్గర ఉంటే శ్లోకాలు ఉంటాయి, చూసుకోవచ్చు. అలా
ఆ PDF లోని శ్లోకాలే రాసుకుంటున్నాను గురించి. ఇప్పటికి రాసుకోండి. 15 శ్లోకాలు రాసుకున్నాను. మొదటి అధ్యాయం రాసుకున్నాను గురించి. ప్రింట్అవుట్ తీసుకుంటే బుక్ ఉంటుంది కదా. అదే సార్ తీసుకుంటాను. అదే బుక్ అప్పుడు వచ్చేస్తుంది. ప్రయత్నం చేస్తాను సార్. ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ప్రింట్అవుట్ తీసుకుంటే 2 పేజీలకు 1 పేజ్ వస్తుంది. పుస్తకం అవును. తెరిచినప్పుడు 2 పేజీలకు 1 పేజీ. అంటే ఈ పుస్తకం ఒక 200 పేజీలు అనుకోండి, అంటే 100 పేజీలు అయిపోతుంది. అలా జిరాక్స్ తీసుకుంటే ఒక ఉపాయం ఏంటంటే, ఎవరైనా ఒకరు ప్రింట్అవుట్ తీసుకొని జిరాక్స్ తీసుకోండి, చీప్ అవుతుంది. ఇప్పుడు చీపురు పనులు ఉన్నా అనుకోండి, ఒకరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అందరూ జిరాక్స్ తీసుకుని సరిపోతుంది. ప్రతి ఒక్కరు ప్రింట్అవుట్ అవసరం లేదు. ప్రతి ఒక్కరు ప్రింట్అవుట్ అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒక్కరు ప్రింట్అవుట్ తీసుకోండి, మిగతా జిరాక్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇది ఒక ఉపాయం. సరే, ఇప్పుడు 12వ శ్లోకం చూడండి. ఉన్నవారు పుస్తకం ఉన్నవారు ఎవరు? సుజాతం వారు ఉన్నారా? ఆతురే వ్యసనే ప్రాప్తే చెప్పండి. దుర్భిక్షే శత్రు సంకటే రాజద్వారే శ్మశానే స యస్తిష్టతి సా బాంధవః. ఎవడు బాంధవుడు చెప్తున్నాడు ఇక్కడ. చెప్పండి. రోగము వచ్చినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, శత్రువుల బాధ ఏర్పడినప్పుడు, రాజసభయందు శ్మశానమందు ఎవడు తనతో ఉండునో అతడే నిజమైన బంధువు. ఇది ఇది కూడా చెప్పుకున్నాం. అయితే మనకు రోగాలు ఉన్నప్పుడు వ్యసనాలు అంటే ఇక్కడ దుఃఖం. ఇక్కడ వ్యసనం అంటే దుఃఖాలు, బాధలు, అవసరాలు, అటువంటివి కష్టాలు, దుఃఖాలు ఉన్నప్పుడు. తర్వాత దుర్భిక్షం అంటే అకాలం, కరువు కాటకాలు ఉన్నప్పుడు, ఏదైనా లేనప్పుడు, తర్వాత శత్రువుతో భయం ఉన్నప్పుడు, సంకటం ఉన్నప్పుడు, రాజ్యసభలో పని అంటే మనం అందరూ మాట్లాడలేరు. రాజుతో, అధికారులతో, ఒక్కోసారి చిన్న చిన్న ఆఫీసర్లతో మాట్లాడడం కష్టం కొందరికి. పోస్ట్ ఆఫీస్లో ఏం చేయాలో మాట్లాడడం రాదు, బ్యాంకులో ఏం చేయాలో మాట్లాడడం రాదు. అప్పుడు ఎవరిని తీసుకెళ్తారు కదా, అటువంటి సమయంలో సహకరించే వారు ఉండాలి. అలాగే శ్మశానంలో తిష్టతి, ఎవరైతే మనకు నిలబడతారో, సహకరిస్తారో వారు అతడు బాంధవ, అతడే బాంధవుడు. ఆపత్కాలంలో ఆదుకున్నవాడే చెప్పండి ఆత్మీయుడు. ఆపద్బంధువు, ఆపద్ బాంధవుడు. 13వ శ్లోకం చూడండి. యో ధ్రువాని పరిత్యజ్య అధ్రువం పరిష్యేవతే ధ్రువాని తస్య నశ్యంతి అధ్రువం నష్టమేవచ. తెలుగులో అర్థం చెప్పండి. ఏ మనుష్యుడు నిశ్చితములోగు పదార్థములను విడిచిపెట్టి అనిశ్చితములోగు పదార్థములను పొందుటకు ప్రయత్నం చేయునో అతనికి నిశ్చిత పదార్థములు నష్టములగును, మరియు అనిశ్చిత పదార్థం ఎట్లయినను నష్టములే కదా. అధ్రువం నష్టమేవచ. అధ్రువం, అది ధ్రువం కాదు, స్థిరం కాదు, అది ఉండదు, శాశ్వతం కాదు. అశాశ్వతం, క్షణికం. వాటిని పట్టుకుంటున్నాం. క్షణిక సుఖాలు, క్షణిక విషయాలు, క్షణిక మిత్రులు, క్షణిక బాంధవులు, క్షణిక వ్యవహారాలు, క్షణిక వస్తువులు. వాడేసుకో, పారేసుకో. యూజ్ అండ్ త్రో ఏమంటారు? యూజ్ అండ్ త్రో అంటే ఏంటి? వాడుకోండి, పారేసుకోండి, అంతేనా? పారేసుకోండి, అంతే, విడిచిపెట్టండి. అంతే. భార్యాభర్తలు కూడా అంతే, అంతే, వ్యవహారం అంతే. అవసరం ఉన్నప్పుడే, అవకాశవాదం అంతే. అది కాదు. ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు. ఈ పాట విన్నారు ఎప్పుడైనా? ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు. మౌనమే నీ భాష ఓ మూగ మనస. గుర్తుకొచ్చింది ఎక్కడైనా? మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు. ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు. ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు. పొగిలేవు అంటే బాధపడతావు. మరి ఉన్నది వదిలిపెట్టేసి
ఏదైతే స్థిరంగా ఉంటుందో, శాశ్వతం ఉంటుందో దాన్ని వదిలిపెట్టేసి మనం ఎటు వెళ్తున్నాం? అశాశ్వతం వైపు, అధ్రువం, అస్థిరం. అదే అదే కమ్మం ఉంటుంది. అస్థిరం, అధ్రువం, అశాశ్వతం, క్షణికం. క్షణిక సుఖాల కొరకు, క్షణిక వ్యవహారాల కొరకు కమ్మగా ఉండాలి. అప్పుడు కమ్మగా ఉంటే చాలు. చేదు ఉంటే పనికిరాదు. తీపి మాటలు ఉండాలి. మోసం చేసినా పర్వాలేదు కదా. యో ధ్రువాని ప్రత్యేజ, ఎవడైతే ధ్రువములను నిశ్చితం, అక్కడ సుఖం లభిస్తుంది, రోగాలు పోతాయి, కాపాడతారు. మరొక అర్థం ఏంటంటే, ఏదైతే మనల్ని స్థిరంగా కాపాడేవారు ఉంటారో, ఇప్పటికి రక్షించేవారు ఉంటారో, వారిని వదిలిపెట్టేసి అప్పటికప్పుడు క్షణికంగా రక్షించే వారి కోసం వెళ్ళిపోతారు. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, మనుషులు కానీ కదా. మీ ఇంటి కుక్క, మన ఇంటి కుక్క ఎవరైనా మాంసం పెడితే లేదా ఆశ చూపిస్తే వారి వెంట వెళ్ళిపోతే ఏమవుతుంది? కొన్ని కుక్కలు ఉంటాయి పాపం. కుక్కలకి ఏమి ఇష్టం ఉంటాయి? అన్నామా? ఎముకలు ఇష్టం. కుక్కలకు బొక్కలు ఇష్టం. గమనించారా లేదా ఎవరైనా? కుక్కలకి ఏమి ఇష్టం గమనించారా? బొక్కలేసి పెట్టండి, మాంసం లేకుండా పర్లేదు. ఒక ఎముక, భూమిక అంటారు, భూమికను బొక్క అంటారు. ఎముక, భూమిక, 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 బొక్క, ఎముక, ఎముక, ఎముక. కుక్క ఎముక తింటూ ఉంటే అది నోట్లో గుచ్చుకొని రక్తం వస్తుంటుంది. కుక్క ఏమనుకుంటుంది? ఆహా, ఎముక నుంచి రక్తం వస్తుంది కదా, ఎంత కమ్మ ఉంది అనుకుంటుంది. మన స్థితి అదే. గమనించారా ఎప్పుడైనా? సుఖాలు అనుకుంటూ సుఖపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంత నష్టపోతున్నాం. కుక్క తనలో ఆ ఎముక గుచ్చుకొని రక్తం వస్తుంటే తన రక్తం అది తెలియక ఏమనుకుంటుంది? ఎముక నుంచి వస్తుంది రక్తం అనుకుని హాయిగా ఇంకా గుచ్చుకుంటుంది, ఇంకా రక్తం వస్తుంది, ఇంకా అది పీల్చుకుంటుంది, తినేస్తుంది, మింగేస్తుంది కదా. సుఖం అనుకుంటుంది కదా. అది కాదు. ఎవరైతే మనల్ని కాపాడతారో, అమ్మ, నాన్నలు, భార్య, భర్త, ఇంటి వాళ్ళు, సరైన మిత్రులు, మంచివారు ఉంటారో, మన గురువులు ఉంటారో, వారిని వదిలిపెట్టేసి అది కాదని చెప్పేసి ఈనాటి యువతుల్లాగా ఈ అమ్మ నాన్నలు కాదని ఎవరు ఆకర్షిస్తే వారి వెంట వెళ్ళిపోవడం, వారు రక్షిస్తారు, కాపాడతారు, సుఖపెడతారని చెప్పేసి అనుకోవడం, తాత్కాలికంగా సహకరిస్తే వెళ్ళిపోవడమేనా? మరి చిన్నప్పటి నుంచి కాపాడిన అమ్మ నాన్నలు, ఇప్పుడు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాగే కొందరు మిత్రులు ఉంటారు, ఎప్పటి నుంచో మంచి మిత్రుడు, కాపాడుతున్న మిత్రుడు, అటువంటి మిత్రుని చేసి కొత్త మిత్రుని పట్టుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? జరుగుతుంది ఏంటి ఈ రోజుల్లో? అదే జరుగుతుంది. ఎప్పటి నుంచో కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు, వారిని మర్చిపోయి అప్పుడేదో తాత్కాలికంగా రక్షించే వారి వెంట వెళ్తే, వారిని నమ్మితే మోసం చేసేవారు ఉంటారు, తీగ మాట్లాడతారు, మధురమైన వ్యవహారం చేస్తారు, వాళ్ళ వెంట వెళ్ళిపోతున్నాం, మోసపోతున్నాం. నిజాయితీగా ఉండే మిత్రులు, మన శ్రేయస్సును, హితాన్ని కోరే మిత్రులు తిడతారు, అప్పుడప్పుడు మందలిస్తారు. అది మనకు నచ్చట్లేదు. మనల్ని కాపాడేవారు అమ్మ నాన్నలు తిడతారు, మందలిస్తారు. ఇది ముఖ్యంగా ఇక్కడ. యహ ధ్రువాణి పరిత్యజ్య అధ్రువం పరిషేవతే అంటే సేవతే. అధ్రువం పరిపరి విధాలుగా సేవిస్తారు. అధ్రువం అది అస్థిరము, అది నిశ్చితం కాదు, నమ్మకం లేదు, గ్యారంటీ లేదు. గమనించండి ఒకసారి, మీరు గ్యారంటీ ఉందని పట్టుకున్నారా, గ్యారంటీ లేదని పట్టుకుంటున్నారా? ఏ విషయంలోనైనా, అది మెడిసిన్ కావచ్చు, ఆహారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, మనుషులు కావచ్చు. ఒక ప్రశ్న వేసుకోండి, ఇందులో ఏమైనా సర్టిఫికేట్ ఉందా లేదా? ఇంగ్లీష్లో మాట్లాడింది సర్టిఫికేట్ ఉందా?
మెడిసిన్ గ్యారెంటా? మీరు వాడే మెడిసిన్ గ్యారెంటీ ఇస్తారా డాక్టర్లు? మనం తీసుకునే భోజనం గ్యారెంటా? బలం వస్తుందా? జీర్ణం అవుతుందా? పుష్టి ఇస్తుందా? మన వ్యవహారం ఇదే కాదు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు కూడా పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పప్పులు ఉప్పులు కావచ్చు, చెప్పులు కావచ్చు. చెప్పులు కొంటారు కదా మీరు? చెప్పులు కొంటున్నారు లేదా? కొంటున్నాం గురించి పాదరక్షలు. అప్పుడు ఏం ఆలోచిస్తారు? దాని డిజైన్, దాని కలర్ ఆలోచిస్తున్నారా? ఇది బ్రాండెడ్ అవునా కాదా అని చూస్తుంది. బ్రాండ్ కాదు, బ్రాండెడే. అప్పుడు అందులో కూడా కలర్ చూస్తున్నారా? దాని డిజైన్ చూస్తున్నారా? ఏం చూస్తాం మనం సామాన్యంగా వస్త్రాలు కొంటే, వస్తువులు కొంటే? అవును గురించి. స్కూటర్ అనుకోండి, కార్ అనుకోండి, ఏం చూస్తున్నారు? రంగులు, కలర్ కదా. కలర్స్ వస్తుంది. అవును, కలర్స్ ఇది వస్తుంది. మానుకోవాలి, ఇది మానుకోవాలి. పై మెరుగులు కాదు. లోపల లొటారం పైన పటారమా? పైన పొట్ట, లోన లొటారం పైన పటారం. పైన పొట్ట. మీకేం కావాలి? పైన పటారం కావాలా? లోన లొటారం కావాలా? ఏం కావాలి? ఏం కోరుకుంటున్నారు? పరిషేవతే, పరిపరి విధాలుగా సేవించకూడదు. ఆ విషయంలో అంటే ఇక్కడ మనం దాన్ని కావాలి అనుభవించాలనుకుంటున్నాం. అది అనిశ్చితం, నిశ్చితం కాదు, గ్యారంటీ లేదు. ఏది గ్యారంటీ ఉంటుందో అదే పని చేయాలి. ఇది గ్యారంటీ అంటే ఆ పని చేయాలి, గ్యారంటీ లేదు. అలాగే మన పూజలు, మన ప్రయత్నాలు, మన దీక్షలు, మన వ్రతాలు, ప్రయత్నం కూడా అంతే. అందులో ఏమైనా గ్యారంటీ ఉంది అంటే ఆ పని చేయాలి, గ్యారంటీ లేదంటే ఆ పని చేయకూడదు. ఉపాసన, ఎవరు ఉపాసన చేయాలి? ఏ ఉపాసనలో గ్యారంటీ ఉంది? ఏ విధానంలో, ఏ సిద్ధాంతంలో, ఏ మార్గంలో ఆ మార్గం పట్టుకోవాలి. అది ఇక్కడ విషయం. ధ్రువాన్ని తస్య నశ్యంతి, అతని ధ్రువంలో అప్పుడు ఏదైతే ధ్రువం ఉంటుందో, స్థిరం ఉంటుందో అవి నశించిపోతాయి. అధ్రువం నష్టమే. అధ్రువం ఎలా నష్టమైపోతుంది. దాని పేరు అధ్రువం. అది స్థిరం కానే కాదు కదా, అది ఉండదు, అది క్షణికం, శాశ్వతం కాదు. పరీక్షించుకోండి ఈ విషయంలో. నేను అధ్రువాన్ని పట్టుకున్నానా, ధ్రువాన్ని పట్టుకున్నానా? మనుషులు కావచ్చు, ఏదైనా వ్యవహారం కావచ్చు. వస్తువులు కొనేటప్పుడు కూడా, కూరగాయలు కొనేటప్పుడు కూడా అవి ఉంటాయా? 4 రోజులు పోతాయా? ఏ కూరగాయలు కొంటారు? ఒకరోజు మాత్రం ఉంటాయి, తెల్లవారి మురిగిపోతాయి. అటువంటి కూరగాయలు కొంటారు ఎవరైనా? కొనం కదా. కొంటున్నామంటే అర్థం ఏంటి? కొనేవారు కూడా ఉంటారు. చీప్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు తీసుకుంటారు కదా. గమనించాలి. హోటల్ వాళ్ళు కొంటారు గురించి, హోటల్ వాళ్ళు ఇదే కొనేసేస్తారు. వాళ్ళ కోసం కాదు కదా, వాళ్ళు తినడం కోసం కాదు కదా హోటల్ వాళ్ళు. అది గమనించాలి. తర్వాత శ్లోకం చూడండి, 14వ శ్లోకం. వరయేత్ కులజాం ప్రాజ్ఞో విరూపామపి కన్యకాం రూపవతీం నా నీచస్య వివాహ సదృశే కులే. చెప్పండి. బుద్ధిమంతుడైన వాడు శ్రేష్ఠ కులమునందు పుట్టిన కన్యను సౌందర్యవతి కాకున్నను వివాహము చేసుకునవలెను. అందగత్తి అయినను నీచ కులమునందు పుట్టిన కన్యను వివాహము ఆడరాదు. రాశారా కింద? ఇంకా వివరణ కూడా ఇచ్చారు గురించి, వివరణ కూడా ఉన్నది. అదే ముఖ్యం. ఈ శ్లోకము నిశ్చయముగా ప్రక్షిప్తమే. ఇది 16వ శ్లోకమునకు విరుద్ధముగా ఉన్నది. దానిలో స్త్రీరత్నము దుష్కులాదపి అనగా దుష్కులమునందు పుట్టినప్పటికీ స్త్రీరత్నమైనప్పుడు గ్రహింపాలని ఉన్నది. ఇంకా ఇది ప్రక్షిప్తం, ఎందుకంటే ఇది సందర్భం వచ్చింది ఇక్కడ ఈ క్రమంలో. అసలు చెప్తున్నటువంటి సందర్భం ఏమిటి? టాపిక్ ఏంటి? అసలు టాపిక్ సందర్భం అంటే చూడండి. ఇందులో అసలు చెప్పిన విషయం ఏంటి? 13వ శ్లోకంలో చెప్పిన విషయం ఏంటి? ధ్రువం అధ్రువం గురించి చెప్తున్నారు. దాని సంబంధం ఉండాలి కదా కొంచెమైనా.
ఆ, అందుకే ఇది అక్కడ ఏమన్నారంటే వరది కులజాం అంటే మంచి కుటుంబం అంటే చాలు, కురూపైన పర్వాలేదు, విరూపైన పర్వాలేదు, కురూపి విరూపి, విరూపవతి విరూపాం అపి కన్యకం, పెళ్లి చేసుకోవచ్చు అనమాట. ఇక గ్రహించడానికి పెళ్లి వరయ్యతంటే వరించాలి. రూపవతి అయిన పర్వాలేదు, కానీ నీచ కులంలో ఉంటే, నీచ కుటుంబం అయితే వివాహ నా అన్నారు ఇక్కడ. నా నీచస్య వివాహ సదృశ్య కులే అంటే ప్రక్షిప్తాలు ఉంటాయి, అప్పుడప్పుడు గమనించాల్సి వస్తుంది. తర్వాత 15వ శ్లోకం చూడండి. నఖీనాం చ నదీనాం చ శృంగీనాం శస్త్రపాణినాం విశ్వాసో నైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ. వాడి అయిన గోళ్లు గల సింహాది మృగములందు, లోతైన నదులందు, వాడి అయిన కొమ్ములు గల ఆబోతులు మొదలగిన వానియందు, చేతిలో పదునైన కత్తులు గొడ్డళ్ళు మొదలగు ఆయుధములు గల వారియందు, స్త్రీలయందు, రాజకులములందు విశ్వాసం కలిగి ఉండరాదు. విశ్వాసో నైవ కర్తవ్య, విశ్వసించకూడదు. నైవ ఎప్పుడు కూడా. నైవ కర్తవ్య. నైవ నా కర్తవ్య, విశ్వాసం చేరాదు. విశ్వాస నా కర్తవ్య, విశ్వాసం చేరాదు. స్త్రీషు మళ్ళీ అక్కడికి వచ్చిన స్త్రీలను స్త్రీల యందు విశ్వాసం ఉంచరాదు. చెప్పండి దీనికి ఇప్పుడు సమాధానం చెప్పండి. దీన్ని కూడా వివరణ కూడా ఇచ్చారు గురుజీ ఇందులో. చెప్పండి. స్త్రీల యందు విశ్వాసం ఉండనిచో గృహకృత్యములు నెరవేరవు. స్త్రీ పురుషులలో పరస్పర విశ్వాసం లేకున్నచో ఆ గృహము నరకమగును. విశ్వాసము లేని స్త్రీ పురుష సంతతి మోసగాలగుదురు. ఇచ్చట స్త్రీలయందు విశ్వాసం ఉంచరాదు అనుట అనగా వారిని స్వేచ్ఛగా రక్షితులుగా విడువరాదని అర్థము. అలాగే చెప్పరు గురించి. వారిని స్వేచ్ఛగా విడిచినచో వారు శారీరకముగా దుర్బలులగుటచే బలవంతులైన పురుషులచే పరాపింపబడుటకు, పతితులగుటకు అవకాశం ఉన్నది. కావున స్వేచ్ఛగా విడువరాదు అనిరి. ఆ విషయంలో తప్ప తక్కిన సర్వ విషయంలోందును వారి సలహాలు, సంప్రదింపులు మొదలుగున్నవన్నయూ ఉండవలను. వివరణ బాగుంది కదా? బాగుంది, బాగుంది గురించి. ఎందుకు విశ్వాసం ఇక్కడ విశ్వాసం ఉంచకూడదు అంటే వారి మాటల్లో విశ్వాసం ఆ రకం కాదు. వారిని ఒంటరిగా వదిలి నమ్మకూడదని. స్త్రీలను ఒంటరిగా వదిలి నమ్మకండి. స్త్రీ రత్నం కదా, తర్వాత 16వ శ్లోకంలో వస్తుంది స్త్రీ రత్నం. రత్నాలని ఒంటరిగా వదిలేస్తారా ఏంటి? నమ్ముతారా? ఈ బంగారాన్ని నడి రోడ్లో పెట్టేసి నమ్ముతారా ఏంటి? వజ్రాలను, రత్నాలను నమ్మరు కదా. అలా అంటే స్త్రీలను బాగా రక్షించుకోవాలని అర్థం నిజానికి. ఒంటరిగా వదిలిపెట్టి నమ్మకండి అని దాని అర్థం. అలాగే రాజకులేషు వాళ్ళని కూడా నమ్మరు అన్నారు. ఎందుకు? అక్కడ యుద్ధాలు వచ్చినాయనుకోండి, యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో రాజు చనిపోవచ్చు. ఇదే రాజు ఉంటాడు, రాజు మంచివాడు, ధార్మికుడు అనుకోండి, అదే రాజు ఉంటాడు, నమ్మకూడదు. అక్కడ కూడా పాజిటివ్గా తీసుకుంటే ఇలా వస్తుంది అర్థం. అలాగే రాజు అనుకుంటే, రాజు తలుచుకుంటే కొరడ దెబ్బలకు కొదవలేదు. రాజు తలుచుకుంటే కొరడ దెబ్బలు ఎన్నైనా కావచ్చు కదా, 100కు 1000 కూడా చెప్పొచ్చు. అందుకే రాజులను నమ్మకూడదు. అధికారం ఉంటుంది కదా, అంటే తీర్పిచ్చేటప్పుడు పక్షపాతం లేకుండా తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. నిజంగా ధార్మికుడైన రాజు ఏం చేస్తాడంటే పక్షపాతం చూపడు. మా రాజే, మా ఫ్రెండే, మా నాన్నే, మా తమ్ముడు అనుకుంటే కుదరదు కదా. గమనించండి, ఒక పోలీసు కావచ్చు, ఒక జడ్జి కావచ్చు, తీర్పిచ్చేటప్పుడు అది ఉండకూడదు కదా. అందుకే రాజు నమ్మకూడదు. 16వ శ్లోకం చూడండి. విషాదపి అమృతం గ్రాహ్యం అమేధ్యాదపి కాంచనం నీచాదపి ఉత్తమ విద్య స్త్రీరత్నం దుష్కులాదపి. 16వ శ్లోకం. విషాదపి అమృతం గ్రాహ్యం, అలాగే అమేధ్యాదపి కాంచనం గ్రాహ్యం. ఈ గ్రాహ్యం అని అన్ని కలుపుకోవచ్చు. అమేధ్యాదపి కాంచనం గ్రాహ్యం
నీచాదపి నీచాద ఉత్తమా విద్యాం గ్రాహ్య స్త్రీరథం దుష్కులాదపి గ్రహ్యం. అర్థం తెలుగులో. విషము నుండి అమృతమును స్వీకరింపవలెను, అశుద్ధమైన మురికి నుండి బంగారమును తీసుకొనవచ్చును, నీచుడైన వాని నుండి శ్రేష్టమైన విద్యలను కళాకౌశలములను నేర్చుకునవచ్చును. అట్లే దుష్టకుల సంభవమైన శ్రీరత్నమును గ్రహించి వివాహము ఆడవచ్చును. తల్లిదండ్రులు మంచి వాళ్ళు కాకపోవచ్చు, అది ముఖ్యం కాదు. ఆ అమ్మాయి ఎలా ఉంది అది ముఖ్యం అంట. అమ్మాయి గుణాలు ఎలా ఉన్నాయి, అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యవహారం ఎలా ఉంటుంది, అది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే అమ్మాయి మన ఇంటికి వస్తుంది కదా, వాళ్ళ కుటుంబం ఎటువంటి కుటుంబం అది ముఖ్యం కాదు. అమ్మాయి అలవాట్లు ఏమున్నాయి, గుణాలు ఏమున్నాయి, భావాలు ఏమున్నాయి, అవి గమనించాలి అని అర్థం. నీచుడే, మూర్ఖుడు కాదు, నీచుడు. మూర్ఖుడు వేరు, నీచుడు వేరు. నీచుడు దురలవాట్లు ఉన్నాయి కానీ మంచి మాటలు చెప్తాడు అనుకోండి, మంచి ఉపాయాలు చెప్తాడు. ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్కి రోగాలు ఉన్నాయి, రకరకాల రోగాలు ఉన్నాయి, కానీ ఆ డాక్టర్ చేసే చికిత్స చాలా బాగుంటుంది. అప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాల్సిందే కదా. నీచుడు కావచ్చు, చెడ్డ రోగాలు ఉన్నాయి, డాక్టర్కు రోగాలు కూడా ఉన్నాయి, తీసుకోవాలి. ఉపదేశాలు, నీతులు, ప్రవచనాలు, మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి. చిన్నపిల్లలైనా, పెద్దలైనా, ఆడవారైనా, మగవారైనా, పండితులైనా, పామరులైనా, ఎవరైనా, ఏ దేశం వాడైనా మంచి మాటలు వినాల్సిందే. అలా వింటున్నామా మనం? అమ్మమ్మ మాటలు, నానమ్మ మాటలు, తాతయ్య మాటలు వింటున్నామా? అలా చదువురాదని చెప్పేసి వదిలేస్తున్నామా? మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి అని అర్థం. నీచాదపి ఉత్తమ విద్యను ఎవరి నుండైనా గ్రహించాలి, తీసుకోవాలి. అదే ఇక్కడ విషం నుండి కూడా అమృతం. విషం నుండి అమృతం ఎలా తీసుకుంటారు? విషాదపి అమృతం గ్రాహ్యం. విషం నుండి అమృతాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా గ్రహిస్తారు? అంటే కొన్ని పాము విషం కూడా మందుగా వాడతారు కదా, విషయానికి విషమే విరుగుడు. అప్పుడు విషయం తీసుకోవద్దా? విషయం నుండి కూడా అమృతం తయారు చేసుకోవచ్చు. అక్కడ అంత చుట్టంత విషం ఉంది, మధ్యలో అమృతం ఉంది, తీసుకోవాలా వద్దా? తీసుకోవాల్సిందే. అమేధ్యం అంటే అశుద్ధం, అపవిత్రం. అశుద్ధం కూడా అంటే మురికి పదార్థం నుండి కూడా బంగారం అంటే బంగారం తీసుకోవాల్సిందే కదా, బంగారం ముఖ్యం. ఈ 17వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం ఉంది, ఇది గమనించాలి. 17వ శ్లోకం ఈ అధ్యాయంలో చివరి శ్లోకం. ప్రథమ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో చివరి శ్లోకం. స్త్రీణాం ద్విగుణ ఆహారః. స్త్రీణాం ద్విగుణ ఆహారో బుద్ధిస్తాసాం చతుర్గుణా సాహసం షడ్గుణం చ ఏవ కామోష్టగుణ ఉచ్యతే. చెప్పండి. ఇక్కడ శబ్దం గమనించండి, ఉచ్యతే అన్న శబ్దం గమనించండి. అంటారు, చెప్పబడినది. ఇక్కడ అర్థం ఏంటంటే చాణక్యుడు చెప్పట్లేదు మాట. ఉచ్యత అంటే అలా అంటారు బయట లోకంలో, చాణక్యుడి కాలంలో అలా అన్నారు. ఈ మాట గమనించాలి. ఉచ్యతే అని చెప్పబడినది అనబడుతుంది. ఏమని? స్త్రీణాం ద్విగుణ ఆహారో బుద్ధిస్తాసాం చతుర్గుణ సాహసం షడ్గుణం చ ఏవ కామః అష్టగుణ ఉచ్యతే. చెప్పండి. స్త్రీలకు పురుషుల కంటే ఆహారము 2 రెట్లు కావాలి, బుద్ధి 4 రెట్లు ఉండును, సాహసము 6 రెట్లు ఉండును, కామము 8 రెట్లు ఉండును. ఇది తాత్పర్యం గురించి. దానికి వివరణ కూడా ఇచ్చారు. వివరణ ముఖ్యం. చెప్పండి. ఈ శ్లోకములో స్త్రీ నింద లేదు, స్త్రీ స్వభావ స్థితి చిత్రింపబడినది. స్త్రీలు గర్భమును ధరించి బిడ్డలను కని పాలనిచ్చి పోషించుచు ఉందురు, అందుచే వారి ఆహారము రెట్టింపుండును. స్త్రీకి బుద్ధి
పురుషుని కంటే 4 రెట్లుండును. ఈ విషయము నేడు విద్యాలయములలో, మహావిద్యాలయములలో, విశ్వవిద్యాలయములలో మగపిల్లల కంటే ఆడపిల్లలే ప్రథమ స్థానములందు ఉన్నారు. పురుషుడు 25 సంవత్సరములకు యువకుడగును, స్త్రీ 16 సంవత్సరములకు యువతి అగును. పురుషుడు 25 సంవత్సరములలో ఎంత నేర్చునో స్త్రీ 16 సంవత్సరములకి అంత నేర్చును. దీనిని బట్టి పురుషుని బుద్ధి కంటే స్త్రీ బుద్ధి తీవ్రమైనదని దృఢపడుతున్నది. మరొక మాట, స్త్రీలు స్వెట్టరు అల్లుదురు, దానిలో ఒక్క తప్పు కూడా ఉండదు. పిల్లలకు తినిపించుదురు, పక్కవారితో మాట్లాడుచుందురు, విషయమును చర్చించుచుందురు. ఇట్లు పలు విషయములలో ఒకేసారి పాల్గొనుటచే 4 రెట్లు బుద్ధి ఉన్నట్లు సిద్ధమవుతున్నది. ఏ పురుషుడు ఇట్లు ఒకేసారి ఇంత పని చేయజాలడు. సహజముగా స్త్రీలు సాహస స్వభావం కలవారు కాదు. ఒకవేళ సాహసించవలసి వచ్చినచో పురుషుని మించి సాహసము చూపుదురు. మైథున సమయమున వీర్య స్ఖలనము కాగానే పురుషునకు కామశాంతి కలుగును. అంతేకాదు మైథునమునందు విముఖత ఏర్పడును. అందుచేత వీర్యస్ఖలనమునకు తరువాత పురుషుడు శారీరక మానసిక దృష్టులతో స్త్రీ సేవనములో అసమర్థుడగును. పురుషుని వలె స్త్రీలకు మైథున సమయమున కామశాంతి కొరకు స్వాభావికమైన క్రియ లేనందువలన వారాంగణలు అంటే వేశ్యలు ఒకరి తరువాత మరొకరికి అనేక మంది పురుషులకు కామశాంతి కలుగజేస్తున్నారు. ఇందువలన శారీరక దృష్టితో స్త్రీ పురుషుని కంటే మిక్కిలి అధికమైన కామం కలది అగును. ఇది గమనించాలి. స్త్రీకి ఆహారం ఎక్కువ అవసరం ఉంటుంది, గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు. అలాగే సాహసం చేయడం, సామాన్యంగా సాహసం చేయరు. వారు తలుచుకుంటే, నిర్ణయం తీసుకుంటే జీవితాంతం గొప్ప సాహసం చేయగలుగుతారు. అంత సాహసం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. సామాన్యంగా సాహసం చేయరు, అంటే శరీరం అలా అటువంటి శరీరం ఉంటుంది. కానీ సాహసం చేస్తే కనుక ఇక తిరుగు ఉండదు. ఇది గమనించాలి. ఎందరెందరో ఉన్నారు, మనం చూస్తున్నాం కూడా, మన ఇంట్లో కూడా. ఇదంతా అంటే ఇక్కడ మరొక విషయం, అక్కడ కామ విషయంలో చెప్పినారు. కామం అంటే కేవలం మైథునమే కాదు, కోరికలు, వారికి సంబంధించిన కోరికలు ఉండవు. పిల్లల గురించి, వారి గురించి, వీళ్ళ గురించి, సంతానం గురించి, భర్త గురించి, అందరి గురించి కోరికలు ఉంటాయి. తల్లిగారింటి వైపు నుంచి, అమ్మ నాన్నల గురించి, అత్తమామల గురించి, ఇన్ని రకాలుగా వారు కోరికలు కోరాల్సి వస్తుంది. గమనించండి. ఇప్పుడు స్త్రీలు షాపింగ్ చేస్తే ఏం చేస్తారు? వారి కోసం ఏమైనా చేస్తారా? స్త్రీలు షాపింగ్ చేస్తే వస్తువులు కొంటే ఏం కొంటారు చూడండి. అంటే ఇన్ని రకాల కోరికలు ఉంటాయి, అంటే ఇన్ని రకాల అవసరాలు ఉంటాయి వారికి. కామన్ కానీ ఈ కామన్ అనుకోకండి, మరొక రకంగా అర్థం చేసుకుంటే వారికి ఎన్నో అవసరాలు ఉంటాయి. స్త్రీలకు, స్త్రీ యొక్క అవసరాలు చాలా ఉంటాయి, అది కూడా గమనించాలి. అంటే ఇన్ని రకాల కోరికలు ఉంటాయి కాబట్టి మగవారి కంటే ఎక్కువ కోరికలు అవసరాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీ శరీరం యొక్క శక్తి, సామర్థ్యం, మహిమ అన్నమాట. స్త్రీ శరీరంలో అన్ని ఉంటాయి కాబట్టి స్త్రీని మనం తక్కువ అంచనా వేయకూడదని అర్థం. స్త్రీ శరీరాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆత్మ అంతే, ఆత్మ ఆడమగ ఏమీ లేదు. ఇది బాగా గమనించండి. ఆత్మ విషయంలో, ఆత్మస్వరూప విషయంలో స్త్రీ పురుష అటువంటి ఏం భేదం ఉండదు. లోపల అందరికి సమానమే. అందరికి ఆకలిస్తుంది, ఆడ శరీరమైనా మగ శరీరమైనా అందరికి అన్ని ఉంటాయి. కామక్రోధ లోభ మోహాలు ఈర్ష్య ద్వేషాలు అందరికి, వారికి ఉంటాయి, వీరికి ఉంటాయి, అందరికి ఉంటాయి. కాకపోతే ఓర్చుకునే శక్తి స్త్రీ శరీరంలో ఎక్కువ ఉంటుంది, అది గమనించాలి. అక్కడ మంచి ఉదాహరణ చెప్పడం జరిగింది. బుద్ధి ఎక్కువ ఉంటుంది స్త్రీ శరీరంలో. అదే సమయంలో ఎన్నో పనులు చేయగలుగుతారు, మనం చేయలేము, ఓడిపోతాం. చదువు రాకపోవచ్చు, గమనించండి. ఇంట్లో తల్లులు అదే టైంలో ఎన్ని పనులు చేస్తారు, ఎన్నో పనులు చేస్తారు. మళ్ళీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తారు, ఇన్ని చేస్తూ కూడా. కాబట్టి స్త్రీకి బుద్ధి ఎక్కువ ఉంటుంది. బుద్ధి లేదు అనకండి. ఇక
అమ్మని కానీ నాన్నని, అమ్మని కానీ భార్యని కానీ ఎవరిని కానీ బుద్ధి లేదు అనవద్దు. అసలు బుద్ధి లేదు అనే వారికి బుద్ధి లేదు అనండి. బుద్ధి లేదు, అమ్మకు బుద్ధి లేదు అనే వారికి బుద్ధి లేదు అనమాట కదా అనండి. బుద్ధి లేదు అనే వారికి బుద్ధి లేదు. బుద్ధి లేదు అనేవారికి బుద్ధి లేదు. గురూజీ ఇప్పుడు మీరు అంటున్నది మీకే వస్తున్నట్టుంది గురూజీ. నాకే మనకే బుద్ధి లేదు నిజానికి. లేదు. బుద్ధి ఉంటే వాళ్ళకి అనం కదా మనం. బుద్ధి లేదు అనే వారికి బుద్ధి లేదు. బుద్ధి లేదు, మనకే బుద్ధి లేదు. గురుగారు బుద్ధి లేదు గురూజీ, నాకే బుద్ధి లేదు. అంటే మనకు బుద్ధి ఉంటే కదా మరి. నాకు బుద్ధి లేదు. బుద్ధి ఉంది కానీ పని చేయట్లేదు. బుద్ధి అందరికీ ఉంటుంది, కానీ పని చేయాలి కదా. మనము గమనిస్తే మహిళలకి బుద్ధి ఎక్కువ ఉంటుందండి. అంతే, 4 రెట్లు. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఓపిక ఉంటుంది, శరీరంలో తత్వగుణం ఉంటుంది. అసలు ఇది కారణం. స్త్రీ శరీరంలో తత్వగుణం ఎక్కువ ఉంటుంది, అందుకే బుద్ధి ఉంటుంది. ఎవరైనా గురూజీ ఇది సహజసిద్ధంగా అసలు పరమాత్మతో ఇవ్వబడినటువంటి ఇది వరమా, లేదా వీరికి స్వయంగా వారు వచ్చిందా అది అని? ఇప్పుడు ఈ బుద్ధి అనేది, ఇప్పుడు ఈ సహనమైన, ఈ కామైన భగవంతుడు ఇచ్చినటువంటిది స్త్రీ శరీరం. స్త్రీ శరీరం చాలా విలువైన శరీరం, గొప్ప శరీరం, ఎంతో మహిమ ఉన్నటువంటి శరీరం. అందుకే మహిళ అంటారు కదా. మహి అంటే పూజనీయురాలు, మాననీయురాలు మహి, మహిళ. అయితే అదే ఒక నిమిషం. అయితే అప్పలనాయుడు గారు, మీ ప్రశ్న ఇంకో జవాబు ఉన్నది, ఇంకో సమాధానం. ఎందుకు భగవంతుడు ఇచ్చాడు అంటే ఆగండి, మాట్లాడదు మధ్యలో నేను సమాధానం చెప్పేటప్పుడు మాట్లాడొద్దు, ఆగాలి. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు ఆగాలి. ఎందుకంటే ఆ శరీరం ఎలా వచ్చింది? ఆడ శరీరము. ఆత్మ అయితే ఆడ కాదు, మగ కాదు. గత జన్మలో ఆడనో మగనో తెలియదు కదా. ఏ శరీరమో, ఏ దేహమో, ఏ ప్రాణమో తెలియదు. ఆత్మ అయితే ఆత్మే. అయితే ఆ ఆత్మ గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఆడ శరీరమో మగ శరీరమో భగవంతుడు నిర్ణయం చేస్తాడు. ఆడవారు మగవారు కాదు, ఆడ శరీరం మగ శరీరం ఉన్నటువంటి ఆత్మలు గతంలో చేసుకున్నటువంటి కర్మల ఫలితమే కదా. అంటే చివరికి ఏమైంది? మనం చేసుకున్న కర్మ ఫలమే అది. అదేండి, శరీరము, దేహము, జన్మ కదా. సతిమూలే జాతి ఆయుర్భోగా యోగ దర్శనం. సతిమూలే ఈ జాతి ఆయుర్భోగాలను కూడా సతి అంటే కర్మ మూలం అనమాట. సతి అంటే అక్కడ కర్మల మూలమే, అది కారణం. ఇంకా ప్రశ్న గురూజీ? ఇప్పుడు అదే మునిశేఖర్ గారు అడుగుతాను, తర్వాత నేను ప్రశ్న అడుగుతాను గురూజీ. మునిశేఖర్ గారు ఇప్పుడు అడగండి. స్వామి, అది పరిచయం కదా స్వామి. మామూలుగా ఇప్పుడు మనం సాహసం గాని బుద్ధి గాని అనేది చూసుకుంటే, ఇప్పుడు ఎవరైనా ఒక స్త్రీకి భర్త చనిపోతే పిల్లలను సగదీడ్చుకుంటారు స్వామి. కానీ అదే స్త్రీ చనిపోతే ఆ భర్త పిల్లలు 4 పిల్లలు ఉంటే చూసుకోలేక చాలా ఇబ్బందులు పడతాడు సార్. ఆ విషయంలో కూడా మనం చాలా మంది ఊర్లలో గమనిస్తే, వాళ్ళు ఒక్క స్త్రీ అయినా కానీ 4 పిల్లలు ఉన్నా కానీ అందరికీ చేసేస్తుంది పెళ్లిళ్ళు, వివాహాన్ని. కానీ భర్త ఒక్కటి చేసుకోలేడు సార్. ఇది ఎన్నో ఘటనలు ఉన్నాయి, ఎందరో అనుభవం ఉంది, ఎందరెందరో సాధించిన వారు ఉన్నారు తల్లులు. కానీ భార్య చనిపోయిన తర్వాత ఆ తండ్రి ఆ పిల్లల్ని పెంచడం కష్టం, చాలా కష్టం. ఓడిపోయిన వారు. ధనం ఉండొచ్చు, అని ఉండొచ్చు, గొప్ప గొప్ప విద్య ఉండొచ్చు, కానీ పెంచడం కష్టం. అదే తల్లి అయితే ఏదైనా పని చేయగలుగుతుంది. సామాన్యంగా అనుకుంటారు తల్లులు, భర్త ముందే నేను చనిపోవాలి అంటే, భర్త బ్రతికి ఉండాలి, నేను పోవాలని చెప్పి కోరుకుంటారు. కానీ భార్య పోయిన తర్వాత ఆ భర్త యొక్క బ్రతుకు నరకంగా ఉంటుంది. గమనించండి. ఇక్కడ ఉండలేరు, యాచించలేరు, ఏం చేయలేరు, ఏ పని చేయలేరు. అదే ఆ తల్లి అయితే ఏ పని చేయగలుగుతుంది. పిల్లల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటుంది. అటువంటి వారు ఎందరో ఉన్నారు. ఇందులో మనకు ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ సామ్రాజ్యం అమ్మగారు ఉన్నారు. అలాగే సాధించారు అమ్మగారు. ఇలా చదివించుకోవడం, పెళ్లి చేయడం, గొప్పవారిని చేయడం,
అటువంటి మనకు ఉదాహరణలు ఉన్నాయి, సజీవ ఉదాహరణలు మనం చూస్తుంటాం కూడా. ఇది వాస్తవం ఇది. అందుకే తల్లుల శక్తి ఎక్కువ. తల్లికి వందనాలు, ఊరికి వందనాలు చెప్తే సరిపోదు. అందుకే తల్లిని గౌరవించాలి, అమ్మని గౌరవించాలి. శుభం. ఇంకా గురుజీ ఇప్పుడు ఇంతకుముందు శ్లోకంలో ఇప్పుడు విషయం నుంచి అమృతం ఇప్పుడు దానికి కొన్ని చెప్పారు కదా గురు. ఏవైతే బలాలు బలహీనతలు ఉండుంటాయి, కానీ బలహీనతలు తీసి బలాలు తీసుకోవాలని అన్నారు కదా గురుజీ. అది చెప్పలేదే, అంటే ఇప్పుడు బలహీనత ఉదాహరణ బలాలు చెప్పలేదు, ఆ విషయం చెప్పలేదు కదా. అంటే చెడ్డవాడు ఎవడైనా అయితే వాడి దగ్గర మంచి విషయం చెప్తే వినాలన్నారు కదా గురుజీ. బలహీనత అంటే మంచి విషయాలు. మంచి ఇక్కడ ఉత్తమ విద్య, ఏమన్నా ఇక్కడ ఆ మాట శబ్దం ఏంటి? ఉత్తమ విద్య అన్నారు. అవును గురుజీ, అదే అదే. నీచాదపి, నీచాదపి ఉత్తమ విద్య గ్రాహ్య. ఉత్తమ విద్యని తీసుకోవాలి. నీచుడు కావచ్చు కానీ విద్య, మంచి విద్య ఉందనుకోండి, ఇప్పుడు సంగీతము ఏదో కళ ఉందనుకోండి, లేదా సంస్కృతం అనుకోండి, వ్యాకరణం బాగవచ్చు. అన్ని చెడ్డ అలవాట్లు, వ్యసనాలు ఉన్నాయి. అదే చెడ్డ మంచి అలవాటు వ్యాకరణం వచ్చు మనకు, అది ముఖ్యం కాదు. చెడ్డ అలవాటు మనకు ముఖ్యం కాదు. మనకు కావాల్సింది వ్యాకరణము, ఉత్తమ విద్య కావాలి, మంచి విద్యలు కావాలి, తీసుకోవాలి అదే. అంతే. వ్యక్తి ముఖ్యం కాదు, మనకు విద్య కావాలి. ఇంకా ఇప్పుడు ఆచార పరమ ధర్మ అనే దానికి అది విరుద్ధం అవుతుంది అంటారు గురుజీ. అది ఆచరించకుండా వాడు ఆచరించట్లేదు, నష్టం ఎవరికి? అతనికి కదా. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాడు, ఆస్తమా ఉంది, దగ్గుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, కానీ మనకు చెప్తున్నాడు మీరు సిగరెట్ తాగకండి, మీకు ఆస్తమా అటువంటి దగ్గు అటువంటి రోగాలు వస్తాయి, శ్వాస రోగాలు వస్తాయి. అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను, నాకు అలవాటు అయిపోయింది, సిగరెట్ తాగుతున్నాను, మీరు తాగకండి చెప్తున్నాడు. ఆయన నష్టమైనా చెప్పిన మాటల వల్ల మాత్రం సమాధానం మేలు జరుగుతుంది కాబట్టి తీసుకోవాలి. అదే తీసుకోవాలి. ఇలా అనకూడదు, నువ్వు తాగుతున్నావు కదా నేను కూడా తాగుతాను అంటే నష్టం ఎవరికి? తాగండి. అనుభవంతో చెప్తున్నాడు కదా. అవునండి, అవునండి. మీరు తాగకండి, నేను నష్టపోయాను, నేను చెడిపోయానని చెప్తున్నాడు. తీసుకోవాలి కదా. కొన్ని ఇప్పుడు ఆ విషయం గురించి నాకు కొన్ని విషయాల్లోనే నాకు వ్యక్తిగతంగా కొన్ని నాలో ఉన్నటువంటి ఏవైనా కొన్ని, అంటే అవతల వాళ్ళు మనల్ని చెడుగా అనుకోవచ్చేమో కానీ మనకైతే చెడులా లేదనిపిస్తుంది. కానీ వాళ్ళు చెడులాగా అనుకుంటారు. అలాంటప్పుడు మనం ఏమైనా మంచి విషయాలు చెప్పేటప్పుడు మనము మనము దాని కష్టాన్ని మనం భరించినప్పుడు మనం భరిస్తున్నాం తప్ప వాళ్ళకేం ఇబ్బంది. మనం చెప్పినందువల్ల మనం చెడిపోకుండా, మనం చెడిపోయినట్టుగా ఇతరులు కూడా చెడిపోకుండా ఉండి బాగుపడాలనే భావంతో చెప్పడం దోషం లేదు కదా గురూజీ. అదే చెప్పాలి, ఈ మాట చెప్పాలి. అదే. అనాలి. నేను చెడిపోయాను, అనుభవం చెప్తున్నాను, మీరు వినండి. వినకపోతే అదే. నష్టం, నీకు నష్టపోతున్నాను, నష్టపోయాను, మీరు నష్టపోతారు, జాగ్రత్త చెప్పాలి. అదే గురూజీ. ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. అదే అదే. మంచి మాటలు చెప్పాలి. ఇప్పుడు మనం పాటిస్తున్నామా లేదా వేరే విషయం. దాని వల్ల ఇతరులు మనం హెచ్చరిస్తున్నాం, కాపాడుతున్నాం అంటే చెప్పాలి. అది ఈ పరిస్థితి ఇతరులు రాకూడదనే పరిస్థితి. ఒక గోతులు పడిపోయి బురద గుంతలు పడిపోయి ఆ బురద అంతా అంటుకొని ఉందనుకోండి, ఎవరిని వస్తే మనం ఏం చెప్పాలి? నేను పడిపోయి ఉన్నాను బురదలో, మీరు రాకండి అని చెప్తామా, రండి అని చెప్తామా? రాకండి అని చెప్తాము. రాకండి చెప్పాలి కదా మరి. అవును. రండి రండి పిలిచేవాళ్ళు కూడా ఉంటారు, పిలిచేవాళ్ళు కూడా ఉంటారు. నేను పడిపోయాను కదా, మీరు కూడా పడిపోయాను, రండి, బాగుంది, కమ్మ ఉంది, చల్లగా ఉంది, ఆనందంగా, పిల్లలు రండి రండి అంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు, తెలుసు కదా. తాగుబోతులు ఉంటారు, పిలుస్తారు, తాగిస్తారు. ఈ పేకాట ఆడే వాళ్ళు, వ్యసన పనులు పిలుస్తారు కదా. చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు, అందులో కొందరు మంచి వాళ్ళు ఉంటారు. మేము పేకాట ఆడి మొత్తం నాశనం చేసుకుని మీరు రాకండి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఆ విద్యను తీసుకోవాలి, ఆ నీతిని, ఆ మాటను తీసుకోవాలి. వాడు నీచుడు, మూర్ఖుడు అని అనుకోకూడదు, తీసుకోవాల్సింది నీచాదపి ఉత్తమ విద్య. అది నాకు ఆ సమస్య ఉండదండి. ఇప్పుడు ఈ శ్లోకంతో నివృత్తి అయింది గురించి. ధన్యవాదాలు. మంచి మాట చెప్పాలి, మనం పాటిస్తున్నామా లేదా వేరే విషయం. చెప్పడం మంచిది, చెప్పాలి. అంటే పాటించి చెప్తే ఇంకా బలం ఎక్కువ ఉంటుంది. అవును గురించి పాటించి చెప్తే, ఆచరించి చెప్తే ఇంకా బలం ఎక్కువ అన్నమాట. అంతే. అదే గురుజీ, ఇంకా ఓ నమస్తే గురుజీ. ఆ పురుషుడికి 25 సంవత్సరములకే యువకుడు అవుతాడు, స్త్రీ అయితే 16 సంవత్సరములకే యువత అవుతుంది అన్న ఎంత అంతరం ఉంటుంది గురుజీ? 8 సంవత్సరాలు. 5 సంవత్సరాల కే అనవద్దు, 20 సంవత్సరాల కే, 10 సంవత్సరాల కే అనవద్దు, కేలు వాడకండి.
16 సంవత్సరం వరకు. అంటే కొందరికి 30 సంవత్సరాల వరకు కూడా పరిణతి రాదు, మెచ్యూరిటీ రాదు. ఆహా. అంటే మామూలుగా శరీరము ఆరంభమవుతుంది. ఇప్పుడు పిల్లలు మగ పిల్లలు 20 సంవత్సరాల వరకు చంచలంగా ఉంటారు, రజోగుణం ఉంటుంది, అవును. ఉమ్. బాధ్యత ఉండదు వ్యవహారంలో. అది ఆడపిల్ల అయితే 16 ఏళ్ళకే బాధ్యత వచ్చేస్తుంది, అర్థం చేసుకుంటారు. అవును. అర్థం చేసుకునే శక్తి ఆడపిల్లకు ఆడ శరీరంలో ఉంటుంది. గమనించండి, ఆహా. బాధ్యత అవును. ఫీల్ అవుతారు, ఇంట్లో అమ్మకు సహకరిస్తారు. ఉమ్. ఉమ్. అదే మగపిల్లలు అయితే బాధ్యత ఉండదు, మాటలు కూడా బాధ్యత ఉండదు, బాధ్యత లేకుండా మాట్లాడతారు, అజాగ్రత్తగా అదే. మాట్లాడతారు మగపిల్లలు. ఆడపిల్లలు అలా మాట్లాడలేరు. అదే అందుకే అంటే ఇక్కడ- పెళ్ళిళ్ళు కూడా అదే చెప్పినారు కదా, 16 సంవత్సరాలు ఉండాలి కనీసం, ఉమ్. 25 ఏళ్ళు నిండాలి. మగపిల్లలతో 25 ఏళ్ళు నిండాలి, ఉమ్. 20 తర్వాతనే. No. అంటే ఇన్ని సంవత్సరాలు, 16, 20 అంటే 9 సంవత్సరాలు అనమాట. 9. అమ్మాయికి 16, అబ్బాయికి 25, అంటే 9 సంవత్సరాలు ఇంత భేదం ఉంటుంది. అంటే ఉమ్. అంత టైం తీసుకుంటుంది అనమాట. అంటే 9 ఏళ్ళు అంత సామర్థ్యం ఉంటది లేట్, మగపిల్లలు లేట్ అనమాట. అవును. అవును గురు. అలా. ఇక్కడ అదే చెప్పారు, ఇక్కడ కూడా ఒక వాక్యంలో అదే చెప్పారు అనమాట. అంటే పురుషుడు అయితే 25 సంవత్సరాలు ఎంత నేర్చుకుంటాడో స్త్రీ 16 సంవత్సరాలకే అంత నేర్చుకుంటుంది నేర్చుకుంటుంది. అన్నట్టు చెప్పారు. ఆ. అంటే గురూజీ అంటే అదే ఆ ఏజ్ గ్రూప్ ప్రకారం కూడా 17, 30, 18, 36, 22, 20, 40, 22, 24 అలా ఉంది గురూజీ. అది కూడా ఉంది. ఏజ్ లిమిట్ కూడా 25, 40, 22, 44, 24, 48 అంత ఉమ్. అంత అంత ఉంటుంది అనమాట. ఆడ ఉంది. శరీరంలో 24 ఏళ్ళకి ఎంత పరిణతి ఉంటుందో మగ శరీరం 48 ఏళ్ళకు, అంటే 24 సంవత్సరాల డిఫరెన్స్ చూడండి. అక్కడ వస్తుంది. అవును. ఆడవాళ్ళు 24 ఏళ్ళకి అంత అనుభవం వచ్చేస్తుంది, అవును అంత గురు. అంత మెచ్యూరిటీ పెట్టుకుంటాం. వచ్చేస్తుంది. మగవాళ్ళు 48, అంటే సగం జీవితం అయిపోయినట్టే. ఇంకా 2 ఏళ్ళు 50 సంవత్సరాలు. అంత లేట్ అన్నమాట మగ శరీరం. ముసలితనం కూడా వేగంగా పురుషులకే వస్తుంది ఎక్కువగా, స్త్రీలు కూడా కాదు 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 కాదు, మీరు రివర్స్. అక్కడ డిఫరెంట్, అక్కడ డిఫరెంట్. ఆడ శరీరానికి ముసలితనం తొందరగా వస్తుంది. అక్కడ ఆడవరకు వస్తుంది. అందుకే పెళ్లి మగ శరీరము ఎక్కువ వయసు ఉండాలి, ఆడ శరీరం తక్కువ ఉండాలి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం ఉన్నారు అనుకోండి, తొందర అమ్మాయి ముసలైపోతుంది, మగవాడు ఇంకా యువకుడులాగా ఉంటాడు, అప్పుడు కష్టం కదా. అందుకే ఇంత డిఫరెన్స్ వచ్చారనమాట. కానీ నాకు చూసినప్పటికి ఎక్కడ చూసినా మా ఆడవాళ్ళే ఆ వయసు వచ్చేసరికి కొద్దిగా బాగా ఆరోగ్యంగా ఉంటారు గురించి, వీళ్ళు ముసలి అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరు గమనించండి, అసలు విషయం గమనించండి. ఆడ శరీరం 45 ఏళ్ళు ముట్టు ఉడికిపోతుంది, ఋతుక్రమం తగ్గిపోతుంది. 44 ఏళ్ళ వరకు, 50 ఏళ్ళ లోపల పీరియడ్స్ ఆగిపోతాయి కదా, శరీరం పనికిరాదు, బలహీనం అయిపోతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి, సమస్యలు ఉంటాయి ఆడవాళ్ళకు. అవును గురించి. దానివల్ల శరీరం ఇదైపోతుంది, బలహీనం అయిపోతుంది. మగ శరీరం గట్టిగా ఉంటుంది, ఎందుకంటే రజగుణం ఎక్కువ ఉంటుంది, ఆడ శరీరంలో రజగుణం ఉండదు అంతా. అందుకే మగ శరీరం వయసు ఎక్కువ ఉండాలి, అమ్మాయి వయసు తక్కువ ఉండాలి. తర్వాత ఆ వయసు వచ్చేసరికి మరి అంతే అనమాట. స్త్రీ శరీరం కూడా మృదువుగా ఉంటుంది గురించి మగ శరీరం కంటే. కోమలం కదా, పేరే కోమలి. ఆడవాళ్ళని కోమలం. కోమలి అంటారు కదా, కోమలి, కోమలాంగి, కోమలాంగి. నిజం గురించి. ఇంకా ఇప్పుడు ఒప్పుకోండి, ఆడవారే సాహసికురాలు, సాహసవంతులు కదా. సాహసం ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, వారు సాహసించారు, కానీ సాహసిస్తే ఇక తిరుగుండదు. స్వామి ఒక్కటి చిన్నది స్వామి, చెప్పండి. అదే స్వామి, నీచుల నుండి శ్రేష్టమైన విద్యలను కళా కౌశలములను నేర్చుకోవచ్చు అంటే నాకు అర్థమైంది ఏంటంటే స్వామి, ఇప్పుడు పండితులు గురువులు కూడా కొంతమందిలో ఈ లోభి గుణము, పక్షవాతము, ఈ కామక్రోధాలు కూడా కొన్ని కనపడుతుంటాయి స్వామి. కానీ వాళ్ళు చెప్పే మాటలు మాత్రం చాలా బాగుంటాయి స్వామి. ఇప్పుడు ఆ మాటలు మాత్రమే మనం గ్రహించుకోవాలా అనేది నాకు అర్థమైంది సార్. తీసుకోవాలి అంతే. అదే ఎవరు చెప్పినా, తాగుబోతు చెప్పినా, పిల్లవాడు చెప్పినా, చదువు లేని వారు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలి, తీసుకోవాలి. మంచి మాటలు ఎక్కడి నుంచి తీసుకోవాలి, మనకు అవసరం లేదు. అది రత్నాలు కదా, రత్నాలు తీసుకోవాల్సింది కదా. అది ఏ నేల అయితే మనకెందుకు, అది నల్ల నేల, రాళ్ళ నేల మనకు సంబంధం లేదు. ఏ నేల అయితే మనకు రత్నాలు ఉన్నాయి, తీసుకోండి. సరే సార్, ఓకే సార్.
శుభం. అంటే వాళ్ళ వ్యక్తిగతమైనవి మనకు అనవసరము. వారు చెప్పినటువంటి ఆ మంచి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ నీతి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గ్రహించాలి అన్నటువంటిది అర్థమైంది గురించి. అంతే. మనము ఇప్పుడే షాపింగ్కి వెళ్తే సెలెక్ట్ చేసుకుంటాం కదా, మనం నచ్చింది తీసుకుంటాం, కూరగాయలు కానీ వస్త్రాలు కానీ అంతే మనం గురించి. నచ్చిన వాళ్ళు తీసుకుంటాం. అవును. ఆ షాపులో ఎవరున్నారు మనకు సంబంధం లేదు కదా. ఆ షాప్ లెవెల్ మనకు అనవసరం. సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి అంతే. మనకు అవసరం మనం తీసుకుంటాం అంతే. ఇంకా నమస్తే. ముగించేద్దామా? శుభం. ఈరోజు ఈ ప్రథమాధ్యాయం సమాప్తము. చాణక్య నీతి దర్పణంలో మొదటి అధ్యాయం సమాప్తము 17 శ్లోకాలతో. శుభం. ముగించేద్దాం. ముందుగా పరంపిత పరమాత్మకు వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ ఋషులకు మహర్షులకు అందరికీ